హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పుడు రొటీన్గా అస్తమానం అడుగుతున్నా అని అయితే అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్ కదా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, మా అయితే ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే మాత్రం పొట్టుకుక్కలు అయితే తీసుకొచ్చారు. అవి చాలా అంటే చాలా చిన్నవన్నమాట. ఒకవేళ కర్రీ ఉన్నా సరే చాలా చిన్నగా ఉంటాయి కదా, కర్రీ ఏమవుతాయి అని చెప్పేసి అయితే నేను వెయిట్ చేశాను. వాటిని అయితే క్లీన్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను. సో మనకైతే ఇంకా పుట్టగొక్కలు దొరుకుతాయని అయితే ఆశ అయితే పెట్టుకోకూడదు. ఎందుకు అంటే ఇంకా వర్షాలు అనేవి కొంచెం తగ్గి ఎండ అనేది ఎక్కువ కాస్తుంది కదా. ఒకవేళ నిజంగా కుక్కలు లెగిసేవి కూడా లెగవు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఈరోజు వీటిని కర్రీ చేసేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కదా, వీటి వర్క్ అయితే బాగా పట్టేస్తుంది. మొన్న క్లీన్ చేశాను, అయినా సరే కొంచెం క్లీనింగ్ అనేది ఎక్కువ పట్టింది నాకు. సరే అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ నేనైతే కాడ చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో అయితే మాత్రం, కాడ ఎంతవరకు అయితే స్ట్రాంగ్గా ఉంటుందో అంతవరకు అయితే నేను కుక్కను తీసేసుకుంటాను. సో అలా కట్ చేయగా ఎప్పటికో అయినాయి. దాదాపు ఒక అరగంట పైనే పట్టేసింది నాకు అవి, ఎందుకంటే చాలా చిన్ని కుక్కలు కదా. కానీ నేనైతే అనుకుంటాను, పిల్లలు తినడానికైనా పెద్దవాళ్ళు తినడానికైనా కొక్కు ఈ మాత్రం సైజే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. లుకింగ్ వైజ్గా చూడటానికేంటి తినడానికేంటి బాగుంటుందని చెప్పేసి అనుకుంటాను. మరీ పెద్ద పెద్ద కుక్కలైనా సరే వాటి టేస్ట్ వాటికి ఉంటుంది, వీటి టేస్ట్ వీటికి ఉంటుంది. కానీ నాకైతే ఇంత చిన్న కుక్కలైతే నేను ఎప్పుడూ వండలేదు, ఇదే ఫస్ట్ టైం వండడం. నాకైతే కర్రీ బెటర్ అని అనిపించింది, కాకపోతే కొంచెం ఘాట్ అనేది ఎక్కువగా ఉంది, నేనే కొంచెం తగ్గించుకోవాల్సింది. సో నేనైతే వాటిని నార్మల్గా అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి అంటే కుక్కను బట్టి చేస్తాను. పెద్ద కుక్కలు అయితే మాత్రం ఫస్ట్ ఉప్పులో వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత డైరెక్ట్ ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ వండుతాను. బట్ ఇవి చాలా చిన్న కుక్కలు కదా. సో నేనైతే ఏం చేశానంటే వీటిని ఫస్ట్ ఒకసారి బాయిల్ చేసేసి ఆ తర్వాత అంటే ఎంతోసేపు కాదు, ఒక 2-3 మినిట్స్ అనమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత వీటిని వేసేసి ఒక 3-4 మినిట్స్, అంతకన్నా ఎక్కువ కాదు. ఇంకా అవి వాటర్ను కుక్కలు సపరేట్ చేసేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇవి చాలా చిన్ని కుక్కలు కదా, జిగురు పదార్థం అనేది తక్కువ ఉంటుంది వీటికి. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ ఫ్రై చేసుకుంటాను అనమాట. సో వాటినైతే ఎలానో బాయిల్ అవుతున్నాయి, నెక్స్ట్ వాటర్కి సపరేట్ చేద్దామని చెప్పేసి ఈలోపు ఆనియన్స్ తీసుకున్నాను. నేనైతే ఆనియన్స్ ఎప్పుడు బయటే కోస్తాను, ఎందుకంటే ఎప్పుడైనా ఇంకా బయట నుంచి క్లీన్ అయిపోద్ది కదా అని చెప్పి బయట తీసుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇవి కుక్కలు అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, అవి ఎక్కువగా అస్తమానం తిప్పుతూ ఉండకపోతే అడుగంటేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా డైనింగ్ ఏరియాలో నేను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. నాలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక్కదాన్నే ఉన్నానని అయితే నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఆయిల్ వేసి వెయిట్ చేసి ఏదైనా ఐటెం వేసినప్పుడు వచ్చే సౌండ్ అయితే చాలా బాగుంటుంది. నేను దానికోసం చాలా వెయిట్ చేస్తానన్నమాట. భలే వస్తుంది ఆ సౌండ్. నేను ఆన్లోనే ఉంచాను, సో మీరు కూడా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రం ఇలా కుక్కలు అనేవి ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి అనమాట, చూడడానికి చాలా బాగుంటాయి. పైగా చిన్ని కుక్కలు కదా, భలే ఉన్నాయి కదా. ఇంకా నేనైతే మార్నింగే కర్రీ చేసేద్దామని చెప్పేసి అయితే పచ్చిశనగపప్పు అయితే ఆఫ్టర్నూన్ నుంచి అంటే 9:30 ఆ టైంకి అయితే నానబెట్టుకున్నాను. ఒకసారి బాయిల్ చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే బాయిల్ చేసాను. ఎప్పుడు కూడా నేను ఈ కర్రీ వండేటప్పుడు మాత్రం ఇలాగ పచ్చిశనగపప్పు వేయవలసి వస్తే నేను ఉండే అవసరం అయితే నాకు ఉండేది కాదు. ప్రతిదీ మా బాబాయ్నో లేదా పిన్నినో చూసుకునేవారు. వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి వంటకి నాకు చాలా హెల్ప్ చేసేవారు. నాకైతే నిజం చెప్పనా, నాకైతే ఏ కర్రీ వండటం రాదు అసలు. అలానే కొంచెంగా నేర్చుకున్నాను. ఏదైనా నేర్చుకున్నాను అంటే మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఇలా మా అక్క వాళ్ళను వీళ్ళ హెల్ప్ వల్ల ఒక్కొక్కసారి అయితే మా అక్కకి కాల్ చేసి మరీ ఏది ఎలా చేయాలని అడిగి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏదేదో కర్రీస్ చేసేస్తున్నాను కదా, నేనేదో కర్రీస్లోనూ బాగా ఎక్స్పర్ట్నేమో అనేసి అయితే అనుకోవద్దు. నేను చిన్నగా నేర్చుకుని ఈ స్టేజ్కి వచ్చిందాన్ని నేను కూడాని. ఈ రోజుల్లో వచ్చేసరికి ఏదైనా తెలియకపోతే యూట్యూబ్లో చూసి చేసేయడానికైతే ఇష్టపడతారు.
ఒకవేళ అటువంటి అవకాశం ఉన్నా నేనైతే అటువంటి అవకాశాన్నయితే అసలు ఎంచుకోను. నేను ఎందుకంటే ఎక్కువ మా వాళ్ళ మీదే డిపెండ్ అవుతాను. మా పిన్ననో, లేదా మా పెద్దమ్మనో, లేదా మా అమ్మ, అక్క ఇంకా నాకేదన్నా రాదు అంటే వీళ్ళకి కాల్ చేసి అడుగుతాను. వాళ్ళెలా చెప్తారో అదే ప్రాసెస్‌లో అయితే చేస్తాను. ఎక్కువ యూట్యూబ్ మీద అయితే డిపెండ్ అవ్వను. అది కూడా ఎందుకు అంటే దాంట్లో కూడా ఒక స్వార్థం ఉంది. ఇన్‌కేస్ ఒకవేళ కర్రీ బాగుందే అనుకో, ఆ క్రెడిట్ అంతా నాది. ఒకవేళ కర్రీ బాగాలేదే అనుకో, అక్క చెప్పింది మాయ చెప్పలేదు, పిన్ని చెప్పింది మాయ చెప్పలేదని చెప్పేసి ఇలా తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో, ఇది నా స్వార్థం. సో, ఇంకా నా కర్రీ విషయం వచ్చేసరికైతే మాత్రం ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అయితే నేను ఇలా మష్రూమ్స్ అనేవి దాంట్లో యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుని ఎంతో కాదు వేసానన్న పేరుకైతే నేను అల్లం వెల్లుల్లి అనేది లైట్గా యాడ్ చేసుకుంటాను. ఎంతో కాదు ఏంటంటే మనకి టేస్ట్కి అల్లం అనేది ఉండాలి కదా, వెల్లుల్లిపాయ అనేది ఉండాలి కదా అనేసి ఎంతో కాదు కొంచెం అనమాట. దాంట్లో ఎక్కువ వెల్లుల్లిపాయ వేసుకుంటే మంచిది. సో, నేను ఎక్కువ వెల్లుల్లిపాయ అనేది తీసుకుంటాను. దాన్నైతే బాగా మిక్సీ కొట్టేసి ఆ తర్వాత నేను కర్రీలో యాడ్ చేసేసుకుంటాను. ఎక్కువ ఇది వాటర్లో అయితే ఉడకనివ్వను. దాదాపు ఆయిల్ మీదే ఎక్కువ వరకు ఉడికిపోయేలా చూసుకుంటాను నేనైతేని. ఎలానో వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేసాం కదా, దాంట్లో ఎలానో వాటర్ ఉంటుంది. సో, ఆ వాటర్ కూడా బాగా ఎగిరిపోయే లోపు మనకి మష్రూమ్స్ అనేవి మంచిగా ఉడికిపోయి మంచి స్టేజ్‌కి అయితే వచ్చేస్తాయి అవి. ఇంకా నెక్స్ట్ అయితే మనకి కారం అనేది వేసిన తర్వాత కూడా ఒక 3-4 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత, ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఈ లోపైతే మా పెద్ద మావయ్య అండ్ మా అయ్య కూడా పొలం నుంచి వచ్చారు. సో, వాళ్ళకి ఎలానో టీ టైం అయింది కదా అని చెప్పేసి టీ తీసుకున్నాను. ఇంకా టీ విషయం వచ్చేసరికి మేము నార్మల్‌గా కొడి దగ్గర టీ పొడమైతే అసలు వాడము. హైదరాబాద్ నుంచి అయితే మా పిన్ని సపరేట్‌గా తెప్పిస్తుంది. ఇదేంటంటే చాక్లెట్ అనేది తక్కువ కలుస్తుంది. ఇదైతే బావుంటుందనమాట. సో, ఇది ఎప్పటినుంచో ఒక 10 ఇయర్స్ బట్టి కూడా ఇదే వాడతాం మేమైతేని. ఈరోజైతే మా పిల్లలు స్కూల్‌కైతే వెళ్ళలేదు. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండైతే మానిపించేసాము. సో, ఎందుకురా వర్క్ నేను చేసుకుంటాను. ఈవినింగ్ టైం అయింది కదా, గింజలు నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిపోండి కిందకి అంటే అస్సలకే వినరు. చెయ్యని వర్క్ అయితే ఏదైనా గమ్మున చెయ్యరు. కానీ ఇటువంటి విషయంలో అయితే వాళ్ళకసలు మనం చెప్పనవసరం లేదు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతేసుకోకుండా అయితే చాలా స్పీడ్‌గా చేసేస్తారు వర్కు. చెప్పాలంటే మా బాబు ఇంకా స్పీడ్‌గా ఉంటాడు అటువంటి వర్క్‌లోను. మా పాప ఏంటి అంటే కొంచెం స్లోగా ఉంటది. బట్ చెయ్యాలి అన్న ఆలోచన తనకి ఎక్కువ ఉంటుంది. తనేంటంటే ఎక్కువ కిచెన్‌లోను, పూజ విషయంలోను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా బాబయితే ఇంకా కంప్లీట్‌గా మాయకి బాగా హెల్ప్ అనమాట. తనసలు వద్దు అన్నా సరే వినడు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత గింజలు కూడా ఎత్తేసిన తర్వాత కంప్లీట్‌గా పండు ఒక్కడే, బరకం కూడా తనొక్కడే మడత పెట్టేసాడు. ఇంకా ఈరోజొచ్చేసరికి ఎండ అది ఎక్కువగా ఉంది కదా, దాదాపు గింజలన్నీ కూడా బాగానే ఎండిపోయాయి. ఇంకా మాయొచ్చిన తర్వాత అయితే గింజలైతే తీసుకొచ్చేసారు. నేను ఇంకా పైనే ఉండిపోయాను. నా కర్రీ ఏమైపోయిందో, టీ ఏమైపోయిందో అని చెప్పేసి కంగారుగా అయితే వచ్చేసాను. హమ్మయ్య! కర్రీకేంటి, టీకేంటి ఏం కాలేదు, బాగానే ఉంది. కుక్కలతో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఇంకా దాన్ని గ్యాస్ స్టవ్ మీద వదిలేసి మనం ఎటన్నా వెళ్ళామంటే ఇట్టే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇంకా కర్రీ చేసేంతసేపు ఇంకా దాని దగ్గరే ఉండాలి. ఆ కర్రీ అయిపోయేంత వరకు వాటర్ పోసిన తర్వాత కూడా అడుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇంకా నేనైతే ఈ కర్రీ వండినప్పుడు ఇంకా అక్కడి నుంచి అసలకే కదలను. ఎందుకంటే కొంచెం కదిలినా అడుగు పట్టేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇటువంటి పని చేసేటప్పుడైతే నేను వేరే పని అయితే అసలుగా పెట్టుకోను. ఇంకా ఈ వర్క్ అయిపోయిన తర్వాత వేరే వర్క్ మీద అయితే డిపెండ్ అవుతాను. బట్ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియదు. సో, అందుకని చెప్పేసి పిల్లలకు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. సో, ఇదబ్బా కర్రీ అయితేనే చూసారు కదా, కంప్లీట్‌గా అనేది దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మనం మష్రూమ్స్ వేపుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ పట్టేస్తది. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు పడుతుంది. మనకి చికెన్‌లోను, మటన్‌లోను ఆయిల్ అనేది ఎక్కువ ఎలా అయితే పడుతుందో ఈ కర్రీలో కూడా అలానే పడుతుంది. వాటర్ అనేవి తక్కువే వేసుకుంటాను నేనైతేని. వాటర్ యాడ్ చేసిన ఒక 6-7 మినిట్స్‌కైతే మనకి కర్రీ అనేది కలరు మారుతుంది. అండ్ వాటర్ అనేవి వాటర్‌లా లేకుండా థిక్‌లా అవుతాయి. ఇంకా అలాంటప్పుడు కర్రీ ఉడికిపోయిందని అయితే అనుకోవచ్చు. ఇంకా చూసారు కదా, ఫస్ట్‌కి ఇప్పటికి చాలా తేడా అయితే వచ్చింది కదా. ఇంకా కర్రీ అయితే ఈ స్టేజ్ వరకు అయితే వచ్చేసింది కదా. ఇంకా కంప్లీట్‌గా కర్రీ అనేది అయితే అయిపోయింది. సో, దీంట్లో అయితే నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటాను.
ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసినా పర్వాలేదు. లేదా బయట దొరికే చికెన్ మసాలా లేదా మటన్ మసాలా యూస్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇదేంటి ఈరోజు మన వీడియో. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.